చలి, దగ్గు, జలుబు, జ్వరం ఉన్నప్పుడు ఇంట్లోనే 10 నిమిషాల్లోని ఆరోగ్యకరమైన మిరియాల చారు ఎలాగ తయారు చేయాలో చూపిస్తానండి. ఈరోజు చూపిస్తానండి. అయితే మా వీడియోని చివరి వరకు వీడియో చూడండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రమాదేవినండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రీల్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇవ్వండి ఇలా సైడ్ డిష్గా వడియాలు కానీ అప్పుడు కానీ వేపుకుంటే ఈ రసం అన్నానికి చాలా మంచిదన్నమాట. బాగుంటుంది. ఏ కర్రీస్ వండుకోకండి. అయితే ఈ రసం కోసం నేను ముందుగా మీకు చూపిస్తున్నాను చూడండి. 2 స్పూన్లు మిరియాలు తీసుకున్నాను నేను. అలాగే 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను చూసారా. అలాగే ఒక 15-20 ఉంటాయి వెల్లుల్లి రేకలు అనమాట. 2 ఇంచుల అల్లం ముక్క, ఒక 1/2 స్పూన్ మెంతులు. ఇవి ఇలా పక్కన పెట్టండి. పక్కన పెట్టేసాక ఇప్పుడు మనం చింతపండు తీసుకుందాము రసానికి. అంటే మీ పులుపుకి మీరు ఎంత క్వాలిటీ చేసుకుంటారో క్వాలిటీని పెట్టి మీరు చింతపండు తీసుకోండి అనమాట. ఇక్కడ నేను తీసుకున్న క్వాలిటీని పెట్టి నేను తీసుకుంటున్నాను. మేము 2 మనుషులు చేస్తున్నాను ఇక్కడ రసం. అంటే 2-3 అలా చేస్తున్నాను అనమాట. ఇదిగోండి చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా. ఇక్కడ నేను ఆనియన్స్ పెద్దవి 4 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అది పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇదిగోండి మిరియాలు వేసి ఇలాగ కచ్చపచ్చగా నూరుకోవాలి. ఇక్కడ మీకు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మిక్సీలో ఏంటంటే రివర్స్ పల్స్ ఇచ్చి వేస్తే మనకి బరక వస్తాయి అన్నమాట. చూసారా మిరియాలు నలిగిపోయాయి కదా. నెక్స్ట్ జీలకర్ర అనమాట. జీలకర్ర కూడా వేసేసి ఇలాగ ఇవి కూడా నలుపుకుందాం కొంచెం. నెక్స్ట్ ఏమో మెంతులు ఇవి కూడా వేసి నలగనివ్వండి. కొద్దిగా నూరాలన్నమాట. మనకి ఇంట్లో రుబ్బురాయి కానీ ఇలాగ శనగలు కానీ ఉంటే మంచిదండి. మనకి రోట్లోని నూరుకునేవి అదొక టేస్ట్ వస్తుంది అనమాట. మిక్సీ కంటాను. తర్వాత వెల్లుల్లి రేకులు, అల్లం కూడా వేసేసి కొంచెం కచ్చాబచ్చాగా దంచి ఇది కూడా ఒకసారి ఇలాగ ఒక 2 రాపులలో నూరేసుకుంటే మనకి అంటే మెత్తగా పేస్ట్ అయిపోకూడదు, చక్కముక్కగానే ఉండాలన్నమాట. మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. పలస ఒక 2 ఇచ్చుకుంటే సరిపోతుంది. రివర్స్ పలస ఇచ్చుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇలాగ ఇచ్చుకోండి. సరే మనం కూడా రెడీ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కళాయి వేసుకొని ఆయిల్ వేసుకుందామండి. ఇక్కడ నేను కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసాను అనమాట. మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం తయారు చేసుకునేది ఉంది కదా నూరుకునేవి, ఇవి వేసేసి కొంచెం వేగనివ్వండి. మిరియాలు వేగాలన్నమాట. బాగాను వేగితే మనకి అంత కారం అనిపించదు, టేస్ట్ బాగుంటుంది. చూసారా ఎలా వేగిందో. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి వేయండి. ఇవి కూడా వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేయాలి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే నేను ఎండుమిర్చి ముందుగా ఆయిల్లో వేసుకోవాలి, కానీ నేను మర్చిపోయినప్పుడు వేయటం. ఇప్పుడు వేసాను, అయినా పర్లేదు. ఆనియన్స్ అన్నీ సైడ్కి తోసేసి మధ్యలో వేసేస్తే మనకి మిరపకాయ ఎగిపోద్ది అనమాట. ఎండుమిర్చి ఇలా మీరు వండుకునేటప్పుడు మాత్రం మీరు చేసుకునేటప్పుడు పోపులోనే ఫస్ట్ ఎండుమిరపకాయలు వేయండి. బాగా వేగితే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఉప్పు, తర్వాత కారం. ఇక్కడ ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి. అన్నీ కొద్దిగా వేగాలి, బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు. మరీ ఎక్కువ వేగిపోకూడదు. ఎక్కువ వేగిపోతే చేదు వస్తుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు అనమాట. పసుపు మనకి యాంటీబయాటిక్ కదా, చాలా మంచిది కూడా వేసుకుంటే. వేగింది కదా. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, రసం తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ రసం అనమాట. కొద్దిగా చిక్కగానే ఉండాలి, మరీ రసంలో పలచగా ఉండకూడదు. చిక్కగానే వేసుకుంటేనే మనకి బాగుంటుంది. మరి కొద్దిగా పిడిచి వేస్తాను నేను. మనకి మరిగేసరికి ఎంతో రసం వస్తుంది అనమాట. అది చూసారండి ఎలా మరుగుతుందో. ఇలా మరగాలన్నమాట రసం. ముందు ఒక 10 నిమిషాలు ఆయిల్లో పెట్టేసి
మళ్ళీ తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టేసుకుంటే మనకి మంచి అరమ వచ్చి రసం బాగుంటుంది. ఈ రసం వేసుకోవడం వల్ల అండి మనకి దగ్గు, జలుబు, జ్వరం అన్నీ తగ్గుతాయి అన్నమాట. ఈ రసం ఒకసారి మీ టేస్ట్ చూసారంటే అండి మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటాం అంటారండి. ఒక్కసారి ఇలాగ ట్రై చేయండి. ఈ మిరియాల చారు రుచి చాలా బాగుంటుంది అనమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేసుకొని తినవలసిన రెసిపీ అనమాట. ఎన్ని మనకు మటన్, చికెన్ ఎన్ని ఉన్నా సరే అన్నిటి ఈ రసం దగ్గర అవి మాత్రం ఎందుకు పనికిరావు అనమాట. అంత బాగుంటుంది, చాలా బాగుంటుందండి ఈ రసం మాత్రం. చిటికెడు బెల్లం కూడా వేయండి. పులుసులకి బెల్లం వేసుకొని ఇలాగా తయారు చేసుకొని తిని చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసాక ఒక 5 నిమిషాలు ఇలాగ ఉంచండి సిమ్లోని. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రీల్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలాగా చూసారా కింద పై ఇలా మరిగిందో, సరే ఇంక మూత పెట్టేసి ఆపేసుకుందాం అనమాట. స్టవ్ ఆపేద్దాం. ఆపేసి ఇలా ఒక గిన్నెలో వేసేసుకుంటే బాగుంటుంది. చలి, దగ్గు, జ్వరం వచ్చినప్పుడు తప్పకుండా చేయవలసిన రెసిపీ అండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. అసలు ఎంత బాగుందో అనుకున్నాను, అంత బాగుందన్నమాట. ఇది ఇందుకు ఏ కర్రీ కూడా పక్కన ఇంకా వండుకోకండి. ఎందుకంటే కర్రీ తింటే మళ్ళీ దీని తాలూకు టేస్ట్ మనకు తెలియదు. ఇది మనకు మళ్ళీ మన ఒంటికి మనకు పని చేయాలి కదా, అందుకనేసి ఇంక ఏ కర్రీ వండుకోవద్దు పక్కనే. ఇలాగే ఉదయం అప్పుడు వేపుకొని తినండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.